హలో ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం కాలేజ్ నుంచి బయట తిరగడానికి పోతున్నాం. మరి కొత్త ప్లేస్కి వచ్చినాక చూడాలి కదా అన్నీ. అందుకోసమని యూనివర్సిటీ నుంచి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఫస్ట్ ట్రిప్ మంచి దైవ కార్యంతో స్టార్ట్ చేద్దామని సాలాసర్ బాలాజీ హనుమాన్ అనే గుడికి వెళ్తున్నాం. అది మా యూనివర్సిటీ నుంచి 90 కిలోమీటర్స్ పడుతుంది. అక్కడికి వెళ్ళడానికి మినిమం గంటన్నర నుంచి 1:45 పట్టిందనమాట. పోతున్న దారిలో ఈ చుట్టుపక్కల ఎక్కడా ఇల్లు లేవు. ఎంత బాగుందంటే మనం మొత్తం ప్లేసెస్ ఆక్యుపై చేసుకోవచ్చు అనుకుంటా, అట్లున్నాయి. మన దగ్గర అయితే అన్ని ఇరుకిరుకు ఇల్లులు రోడ్డు మీదకి కట్టుకొని అసలు బండ్లు రోడ్డు మీద పోతున్నాయా నీళ్ళలోకి పోతున్నాయా అర్థం కాకుండా. ఇక్కడ అసలు మన కనుచూపు మేరలో ఎక్కడా ఇల్లు కనపడవు, మొత్తం మట్టే. చివరికి అంతసేపు ట్రావెల్ చేసినాక ఆ గుడి ఉన్న ఊర్లోకి వచ్చేసినాం. ఇక్కడ మొత్తం ఎలా ఉన్నదంటే జాతర. ఎప్పుడు మనకి విజయవాడ తిరుపతిలో ఎలా షాపింగ్స్ ఉంటాయో అలా మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉన్నాయి. మొత్తం పిల్లల్ని అట్రాక్ట్ చేసే షాపింగ్ ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి. బొమ్మలు ఉన్నాయి, పెద్దవాళ్ళకి కావాల్సినవి, చిన్నపిల్లలకు కావాల్సినవి. టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఉందన్నమాట. ఇక్కడ స్వీట్స్ కూడా చాలా ఫేమస్. కోవా అండ్ బూందీ అలాంటి స్వీట్ ఉన్నాయన్నమాట. అవి ఇక్కడ దేవుడికి ఇస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం నేను ఎక్కడ చూడలేదు. ఈ కొబ్బరికాయలని ముడుపులాగా కట్టాలన్నమాట. ఇదే ఆ సాలాసర్ బాలాజీ గుడి. మొత్తం అంటే మన దగ్గర ఉన్నట్టు గోపురాలు లాంటివి ఏం లేవు. ఇది ఎంట్రన్స్ అనమాట. దీని ఎంట్రన్స్ తర్వాత అక్కడ మనం చెప్పులు అవన్నీ పక్కన పెట్టేసుకొని లోపలికి చాలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను కూడా ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్నాను. మరి కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అన్నీ చూడాలి కదా. ఇక్కడ మొత్తం టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్కి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లోపల హోటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, తినడానికి స్టే చేయడానికి అన్నిటికీ. ఇక్కడ చాలా పెద్ద గంట ఒకటి ఉందన్నమాట. ఈ గంట కొట్టి దాని చుట్టూ తిరిగి దండం పెట్టుకొని హనుమాన్ టెంపుల్. అసలు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అస్లోక అనే ఊర్లో ఒక ఫార్మర్ ఉండే ఆయన వాడంట. అయితే ఆ ఫార్మర్ రోజులాగే వెళ్ళి పొలం దున్నుతూ ఉంటుంటే రాళ్ళడ్డం వచ్చాయంట. ఏంటి రాళ్ళడ్డం వచ్చాయని ఇంకా కొంచెం లోపలికి దున్నుతూ ఉంటుంటే ఒక విగ్రహం వచ్చిందంట. ఈలోపే వాళ్ళ ఆవిడ ఒక బాజ్రా అనే ఇక్కడ పిలువబడే ఒక ఐటెంతో ఏదో తినడానికి తీసుకొచ్చిందంట. అయితే వెంటనే వాళ్ళది దేవుడు అని వాళ్ళకి అనిపించి అది పెట్టి ప్రసాదంలాగా పెట్టి దండం పెట్టుకున్నారంట. ఈలోపే అదే రోజు రాత్రి ఆ ఊరి పెద్దకి కళ్ళలోకి దేవుడు వచ్చి నేను ఇక్కడ వెలిసాను, నా గుడి కట్టండి అని చెప్పాడంట. అదే రోజు నైట్ ఆ ఊర్లో ఉన్న పెద్ద ఆయనకి అదే దేవుడు మళ్ళీ కళ్ళలోకి వచ్చి నేను ఈ ఊర్లో వెలిసాను, నన్ను ఆ ఊర్లో నుంచి సాలాసర్ అనే ఊరికి తీసుకొచ్చి ప్రతిష్ఠించండి అని ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడనమాట. ఇక్కడ మొత్తం బంగారంతోనే ఇక్కడ దేవుడు ఉన్నారు. మన ఊర్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నట్టు ఇక్కడ లేదు, ఇక్కడ వేరేలాగుంది. మీరు యూట్యూబ్లో కానీ నార్మల్గా వేరే సర్చ్ చేసి చూడండి. ఇక్కడ అసలు తీసే వీలు లేదు. అయినా మీకు చూపిద్దామని నేను వీడియో తీశాను అనమాట. చాలా బాగుంది. ఇక్కడ లడ్డూలు అవన్నీ ఇక్కడ ఎవరు మనకి ప్రసాదం పెట్టారు, అక్కడ పెట్టింది మనమే తీసుకోవాలి. ఇక్కడ రక్షాబంధన్లు అవన్నీ కడుతున్నారు. ఫోన్ వాడడానికి ఎలా లేదు, కానీ మీకు అన్నీ చూపించడానికి నేను చాలా ట్రై చేశాను. తిట్లు కూడా తిన్నాను అనమాట ఫోన్ వాడద్దు అని చెప్పడానికి. ఒక బుడ్డి పిల్లగాడు నా మీద కంప్లైంట్ కూడా చేశాడు, అక్క ఫోన్లో ఫోటోలు తెస్తున్నాను. ఈ బుడ్డి పిల్లగాడే అయినా పర్లేదు, మీరంత దూరం రాలేరు కాబట్టి మీకోసం ఈ చిన్న ప్రయత్నం కూడా నేను చేయకపోతే బాగోదు కదా. అలా మొత్తం తిరిగేసి కొన్ని పిక్స్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. ఈ గుడి చాలా ప్రత్యేకమైందంట. ఇక్కడ చాలామంది మనం ఏం కోరుకున్నా అయిపోతుంది అని గట్టిగా నమ్ముతున్నారు. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ దర్శనాలు కూడా చేసుకుంటారంట. అంటే నేను ఏదో చిన్న గుడి అనుకున్నాను, కానీ ఇది చాలా పెద్ద గుడి. ఫుల్ రష్, అంటే ఫుల్ రష్ ఉందన్నమాట. ఇక చూస్తున్నారుగా, మీకే అర్థమవుతుంది ఎంత రష్ ఉందో. అంత రష్ ఉంది. అయితే ఇక్కడ రిటర్న్ వెళ్ళేటప్పుడు షాపింగ్స్ ఉన్నాయన్నమాట. లైక్ స్వీట్స్, మిక్చర్, బూందీ, అన్ని ఈటబుల్స్ అన్నీ ఉన్నాయి. నాకు ఒక స్వీట్ బాగా నచ్చింది. కాకపోతే నేను ఇంకా ఊరికి రావడానికి 15 రోజులు పడుతుంది కదా, ఆ స్వీట్ అక్కడ ఉండదమ్మా, పాడైపోతుంది అని చెప్పాడు.
ఆ అంకుల్. నేనేం చేశా, సరేలే పాడైపోద్ది కానీ అన్ని షాపులలో కొంచెం కొంచెం తినేసా, కొనాల్సిన పని లేకుండా. ఇంకా మీకు తెలిసిందేగా, ఆంటీలు షాపింగ్లు, అంకుల్స్ పిల్లలకి షాపింగ్లు, వాళ్ళ వైఫ్లకి షాపింగ్లు, బ్యాంగిల్స్, దేవుళ్ళ వస్తువులు అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. నేను ఒక చిన్న దేవుడి పటం కొన్నాను మా అమ్మమ్మ కోసం. ఎంత బాగున్నాయో ఇక్కడ అన్నీ. ఇక్కడ రాజస్థాన్లో ఎక్కువ కృష్ణుడి గుడిని పూజిస్తారని నేను అనుకున్నా, కాదంట, హనుమాన దేవుణ్ణే ఎక్కువ పూజిస్తారంట. నాకు ఇప్పుడిప్పుడే అన్నీ కొత్తగా తెలుసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా చాలా చూపిస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అట్లనే షేర్ కూడా చేయండి. అన్నీ కొత్త అప్డేట్స్ రావడానికి బెల్ బటన్ కూడా ఆన్ చేసి ఉంచుకోండి. గుర్తుందిగా, చందు షేర్. అయినా మీరు ఎట్లా మర్చిపోతారులే, అయినా రాజస్థాన్ బ్యాంగిల్స్ ఎంత కొత్తగా ఉంటాయి కదా. ఇప్పుడు నుంచి నెక్స్ట్ ఒక 10 సిరీస్ వరకు మొత్తం రాజస్థాన్లో ఉన్నవన్నీ నేను చూపిస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు ఆన్ ద బెల్ ఐకాన్. ఇక్కడ అన్నీ కొంచెం టేస్ట్లు అన్నీ వేరే ఉన్నాయి. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ కార్లోనే వచ్చాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకొక ప్లేస్ కూడా విజిట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్ ఏంటో చూడడానికి రెడీగా ఉండండి. బెల్ ఐకాన్ మాత్రం మిస్ చేయమాకండి. మరి నెక్స్ట్ వీడియో అప్డేట్ మీకు రావాలి కదా. బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ గాయ్స్. సైనింగ్ ఆఫ్ చందు షేర్.